వరుసగా ఎట్లా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇది మూడో సంవత్సరం అన్నదానికంటే కూడా మేము దాదాపు గత దశాబ్దాలుగా కూడా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా చేయాలి అన్న ఉద్దేశంతో మేము చాలా రకాలుగా పోరాటం చేసినామండి. ఎందుకోసం అంటే భారతదేశం మొత్తానికి కూడా 1947లో స్వతంత్రం వస్తే ఒక హైదరాబాద్ సంస్థానానికి మాత్రమే 1948 సెప్టెంబర్ 17కి వచ్చింది స్వతంత్రం. కాబట్టి దేశమంతా కూడా స్వాతంత్ర సంగ్రామంలో సంబరాలలో ఉంటే మనం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో వాళ్ళను ఎదిరించే పోరాటం చేయడంలోనే ఉండిపోయాం మనం. కాబట్టి ఏంటంటే మేము ఇవాళ కాదు, యాక్చువల్గా తెలంగాణ రాక ముందుకు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో ఏ రోజైతే మనం రాష్ట్రాలను చేశామో అదేవిధంగా తెలంగాణను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి, దాంతోపాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి అన్న ఒక ప్రతిపాదన తీసుకువస్తే ఆ నాటి ప్రభుత్వాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఏ రోజు ఎవరు అధికారికంగా నిర్వహించలేదు. దీనికి సంబంధించి మేము చాలా రకాలైన ఉద్యమాలు చేసినాము. అందులో మేము జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి అయితే మేము కుషాయిగూడ జైలు పోలీస్ స్టేషన్ ముందరనే రాత్రి మొత్తం కూర్చున్నామండి. ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, మా దోస్తు కూర్చున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి అని అంటే ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క అరాచకాలు భరించలేక మేమందరం కూడా అక్కడ కూర్చొని ధర్నా చేసినాం. మరి నాటి నుంచి ఇవాళ వరకు కూడా తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటటువంటి పరిస్థితికి మనం ఇవాళ వచ్చామంటే కారణం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఇంత ముందుకు కల్చర్ ఆఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి 3 సంవత్సరాల కిందట. అదేవిధంగా ఇప్పుడు కోల్ మైన్కి వెళ్ళిన తర్వాత కూడా వారు అదే శ్రద్ధతోనో అదే దిశతోనో ఇంకా ఎక్కువ ప్రతిసారి మంచిగా చేస్తాము, ఈసారి ఇంకా వైభవంగా చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. కాబట్టి ఈసారి సెప్టెంబర్ 17కు మన యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అనమాట ఇక్కడికి. మేడం, మీ వెనక చూస్తున్నాము చెట్టుకు వేలాడదీసిన ఆ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఏంటి, ఎందుకోసం ఏర్పాటు చేశారు? ఈ సీనం ఏంటి అసలు? తెలంగాణలో నైజాం పాలనలో ఎన్ని రకాల అరాచకాలు జరిగాయి అన్నది మనకు ఈ చెట్టే నిదర్శనం అనమాట. ఈ యొక్క చెట్టు మనకు పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరబైరాన్పల్లిలో సజీవంగా తీసుకొచ్చి అందరినీ కూడా ఉరేశారని, ఆడవాళ్ళను మగవాళ్ళను ఎవరిని కాదనకుండా చిన్నపిల్లలతో సహా తీసుకొచ్చి ఉరేశారు. నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. థాను నాయక్ అనేటువంటి ఒక గిరిజన వ్యక్తి, ఆ చిన్నతనం అనమాట, 16 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన తీసుకెళ్ళి వాళ్ళ అన్నదమ్ములను ఇద్దరిని తీసుకెళ్ళి సజీవంగా చెట్టు కట్టి దహనం చేసేటువంటి పరిస్థితులు నైజాం కాలంలో మేము మనం ఎదుర్కొన్నాం. అప్పుడు ఆ రోజు ఆ చరిత్ర ఎవరికి తెలియలేదు. థాను నాయక్ ఎవరో తెలియదు మీకు. థాను నాయక్ ఎవరంటే ఏం చెప్తారు ఇవాళ? కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల ఎంతోమంది అన్సంగ్ హీరోలు, మనకు తెలియనటువంటి తెలంగాణ వీరులందరూ కూడా మనకి ఇవాళ తెలిసేటట్లు చేశారు. దాంతోపాటు బత్తిని మొగలయ్య